అండి ఈరోజు చూడండి మనం వంకాయ బజ్జీలు చేస్తున్నాను. చూడండి కాలుతా ఉన్నాయి, తీస్తున్నా. బ్రెడ్ బజ్జీ కూడా చూపిస్తా చూడండి. వామాకు బజ్జీ నేను 3 రకాలుగా చేస్తున్నా. చూడండి, బ్రెడ్ తీసుకొని శనగపిండి కలుపుకొని తగినంత ఉప్పు సోడా ఉప్పు వాము వేయాలి, కలిపాడి పెట్టుకోవాలి. చూడండి, వామాకు ఇట్లా వేసుకుంటే అప్పుడప్పుడు తింటే వామాకు మనం బజ్జీలతో మంచిదే. చూడండి ఫ్రెండ్స్, నేను ఇట్లా అప్పుడప్పుడు వేస్తుంటా, వేసుకొని తింటాం. మీరు ఒక తడవ ట్రై చేయండి. చూడండి, వంకాయలు ఇట్లా కోసుకుంటాం. వంకాయ కూడా కోసుకోవచ్చు. నేను వంకాయని సగం చేసా, చూసారు కదా. ఇట్లా ఈ కాయ లోపలికి నేను చేసినవి చూపిస్తా. చూడండి, వామాకు బజ్జీ లోపల చూడండి ఆకు. వామాకు నవలుతూ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, వంకాయ కూడా ఉడికిపోయి ఉంటుంది. బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం చేసుకునేటప్పుడు మనం 2-3 రకాలుగా చేసుకొని అన్నంలో కూడా నంచుకోవచ్చు, లేదంటే తినచ్చు. ఒక తడవ వామాకు చేయండి, మీ పిల్లలకు కూడా వామాకు చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉంటాయి. మనం నవ్వుతూ ఉంటే వాము తగులుతూ ఉంటుంది నోటికి. ఆ స్మెల్, ఆకు స్మెల్ చూడండి. ఆకు చూపినాను, ఆకు ఇట్లా మధ్యలో ఉంటుంది. అది మనం నవ్వుతూ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక తడవ చూడండి, ఇద్దరు అవుతుంది. బ్రెడ్ బజ్జీ, వంకాయలు 4 తరిగి బజ్జీలు వేస్తున్నా. వామాకు మా ఇంట్లోనే ఉంది, వామాకు కోసాను. నేను అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తుంటా. వామాకు అన్నంలో కూడా నంచుకోవచ్చు మనం, భలే టేస్టీగా ఉంటుంది. చూపించాను కదా, ఇట్లా తరిగి పెట్టుకోవాలి వంకాయలు. వంకాయ భలే రుచిగా ఉంది బజ్జీ. అంటే పిండి మనం కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి, నూనె కాగే లోపలికే. అప్పుడు మనం వేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్. అది చూపిద్దులే.